యథార్థంగా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు మనకు కనిపిస్తాడు. ఓకే, హరే కృష్ణ. What is the reason to change into Sanatana Dharma for you? సో నేను 10 సంవత్సరాల క్రిందట పుస్తకాన్ని తీసుకోవడం జరిగింది. And at that time, my father died when I was a kid. సో అటువంటి సమయంలో మా నాన్నగారు తన శరీర త్యాగం చేశారు. So I was looking for the right religion. సో నేను అప్పుడు రిలీజియన్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. And when I got a little bit older, I started to read the Bhagavad Gita and go to the Hare Krishna temple in LA. సో ఎప్పుడైతే నా వయసు పెరుగుతుందో అప్పుడు నేను భగవద్గీత తీసుకోవడం జరిగింది. అప్పుడు దాన్ని చదవడం జరిగింది. It was very easy for me to convert to ISKCON. సో అది చాలా సులభంగా జరిగిపోయింది. సో నేను ఇస్కాన్కి రావడం అనేటువంటిది. Maybe in my last life I was devotee, I don't know. సో నా యొక్క పూర్వజన్మలో మేబీ నేను భక్తుడిగా పుట్టింటానేమో. But it is true, most Americans, it's very difficult to take up this religion. సో ఇది చాలా కష్టమైనటువంటిది. చాలా మంది అమెరికా దేశస్తులు యొక్క భక్తి మార్గాన్ని తీసుకోవడం అనేది. That's why I stay here instead of America. సో అందుకే నేను ఈ యొక్క భారతదేశంలోనే ఉండిపోయాను. Okay, Hare Krishna. హరే కృష్ణ. धन्यवाद. हरे कृष्ण. हरे कृष्ण. सनातन धर्म ये शाश्वत धर्म है. दूसरे धर्म है ये अभी निकले हुए हैं. సో సనాతన ధర్మమే చాలా శాశ్వతమైనటువంటిది. प्रभु रामचंद्र 10 लाख साल पूर्व पहले अयोध्या में प्रकट हुए थे. సో శ్రీ రామచంద్రుని యొక్క 10 లక్షల సంవత్సరాలకు పూర్వమే యొక్క అయోధ్య అనేటువంటిది ఉంది. ये हमारे सनातन संस्कृति है. మన సనాతన సంస్కృతి అనేటువంటిది ये मूल है. ఇదే మూలమైనటువంటిది. और वो दूसरे बहुत सारे वो पत्ते हैं या टहनियाँ है अलग अलग निकलते, लेकिन ये हमारी सनातन संस्कृति, राम संस्कृति, ये वेंकटेश बालाजी की जो संस्कृति है ये अनादि काल से है. సో మీరు ఒక చెట్టును చూస్తే కనుక దాంట్లో చాలా కొమ్మలు, రెమ్మలు, ఆకులు లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చూస్తున్నటువంటి ఆకులు లాంటివి. ఎప్పుడైనా రాలిపోతాయి. కానీ దాని యొక్క మానవ వేరైతే ఏదైతే ఉందో అది సనాతన ధర్మం అన్నమాట. देखो ये माता लोग बैठी है. సో చాలా మంది అమ్మలు కూర్చున్నారు. ये हमारी सनातन संस्कृति है. వీరంతా కూడా సనాతన సంస్కృతి. विदेश में जाएगा तो कैसा कैसा कपड़ा पहनते हैं. देखा ये संस्कृति होती है क्या ऐसा? तो वो माता तो हम उसको माता समझते हैं. बड़ा पंडित होगा उसका कभी मूत्र, उसका कभी विष्ठा कभी पवित्र होती है क्या? సో మనము ఇక బ్రాహ్మణుల్ని కన్నా మనము చూస్తాము. సో అలాగా మనము ఆ యొక్క గోవుని మనము అమ్మగా కొలుస్తాం కదా. लेकिन गौ माता का गोबर पवित्र होता है, गोमूत्र पवित्र होता है. సో దాని యొక్క మూత్రం కానీ దాని యొక్క పేడ కానీ అదంతా కూడా మనకి అమృతం లాంటిది. ये हमारे सनातन संस्कृति में गौ माता की पूजा करने के लिए बोलते हैं. సనాతన సంస్కృతిలో గోమాతకి పూజ చేయడం జరుగుతుంది. और दूसरा जो धर्म है वो गया को काटने के लिए बोलते हैं. సో వేరే యొక్క మతాల్లో వాళ్ళు ఆవుని కొయ్యాలని చూస్తారు. हम लोग धर्म का अनुशीलन कर रहे, धर्म को हम स्वीकार कर रहे, अपना रहे हैं. సో మనము సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు, लेकिन वो अधर्म को धर्म बोल रहे हैं. సో వాళ్ళ అధర్మాన్ని ధర్మం అనిగా చూపిస్తారు. धर्म बताता है गौ की पूजा करने के लिए, लेकिन वो बोलते हैं गौ को काटने के लिए. సో మన సనాతన ధర్మంలో అందరూ కూడా పూజ చేయాలనేసి మనం చెప్పిస్తే వాళ్ళ ధర్మంలో గోవుని చంపాలనేసి చూస్తారు. आपने मुझे जो मार दिया तो मैं भी आपको मारूंगा. సో నువ్వు నన్ను కొడితే నేను కూడా నిన్ను కొడతాను కదా. तो गैया को काटेंगे तो गैया आपको आशीर्वाद देगी क्या? సో ఆవుని కోస్తే అది ఆశీర్వదిస్తుంది కదా. ये हमारी सनातन संस्कृति है. ఇది మన సనాతన సంస్కృతి. इसलिए ये लोग भक्त बन रहे हैं. అందుకే వీళ్ళందరూ కూడా భక్తులే. हरे कृष्णा. హరే కృష్ణ. सभी के लिए ठाकुर जी का प्रसाद है. बहुत बहुत धन्यवाद. అందరూ కూడా ప్రసాదం తీసుకోండి. हरे कृष्ण. हरे कृष्ण.